హలో మై డియర్ స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఏదో కొత్త వ్లాగ్‌తో వచ్చా అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇప్పుడు మీరు చూడబోయేది గుండ్లకమ్మ జలాశయం. సో, ఈ జలాశయం ఎక్కడుందంటే మా అద్దెంకి దగ్గరలో ఉంది. సో, ఇక్కడి నుంచి వెళ్ళటానికి నాకు 30 మినిట్స్ పట్టింది. సో, బేసికల్లీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదంటే ఏంటంటే మనం ఎంటర్ అయిన వెంటనే మనకొక స్తూపం టైప్ ఉండిద్దనమాట. సో, ఆ స్తూపం ఈ జలాశయం ఎవరు నిర్మించారు? లేకపోతే ఏ టైంలో నిర్మించింది? సో, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ స్తూపం మీద ఉండిద్ది. సో, ఇప్పుడు ఇక్కడ మీరు చూసేదంతా మన డ్యామ్ ప్రాజెక్ట్ అనమాట. సో, ఆ డ్యామ్ పిక్చర్. ఇక్కడ మీరు చూసినట్లుగా వాటర్ ఆల్రెడీ ఒక లెవెల్‌కొచ్చేసున్నాయి. సో, ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడు ఒక గేట్ అయితే తీశారు. సో, ఈ స్టాట్యూ యాక్చువల్‌గా ఏం స్టాట్యూ అని నాకు ఐడియా లేదు. మోస్ట్‌లీ నాకు తెలిసి తెలుగు తల్లి స్టాట్యూ అని నేను అనుకుంటున్నాను. ఇది చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా లాగనమాట. సో, ఇక్కడ మెనీ పార్క్స్ కూడా ఉన్నాయి. కానీ నేను స్టార్టింగ్‌లో వెళ్ళినప్పుడు చాలా బాగుండే. ఇప్పుడు నాకు తెలిసి అంతా కన్‌స్ట్రక్షన్ ఫేస్‌లో ఉంది. సో, మోస్ట్‌లీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేబీ న్యూ థింగ్స్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో. అందుకే మళ్ళీ కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో, ఇలా మీరు చూస్తున్నట్టు ఇటు సైడ్ ఒక పార్కు, మళ్ళీ అటు సైడ్ ఒక పార్కు. సో, గేట్స్‌కి ఇరువైపులా పార్క్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ సైడ్ కూడా ఒక పార్క్ ఉంది. టోటల్ 3-4 పార్క్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఈ స్టాచ్యూ కూడా మోస్ట్‌లీ నాకు తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి స్టాట్యూ అనుకుంటున్నా. అంటే డ్యూరింగ్ ఆయన టైంలో దీన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో, దీనికి గుండ్లకమ్మ జలాశయం అని పేరెందుకు పెట్టారంటే, మన వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో, ఆ రివర్ నేమ్ గుండ్లకమ్మ అనమాట. సో, దాని మీద ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి దానికి గుండ్లకమ్మ జలాశయం అని పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గేట్స్ ఉన్నాయి కదా! ఈ గేట్స్ పైన డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ మన ఏపీజే అబ్దుల్ కలాం గారి ఫోటో, బుద్ధుడి విగ్రహం. సో, ఇలా ప్రతి పిల్లర్‌కి ఒక్కొక్క ఫోటో ఉందనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వ్యూ. సో, వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఆ వ్యూ ఎలా ఉంది? ఆ సన్‌లైట్ వచ్చి వాటర్‌లో పడుతున్నట్లుగా వ్యూస్ చాలా బాగున్నాయనమాట ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు. సో, ఎవరైనా దగ్గరలో ఉంటే సమ్ అరౌండ్ ఒంగోలు కానీ, లేకపోతే అద్దంకి ఇన్ బిట్వీన్ ఉండిద్దనమాట ఇది. సో, మల్లవరం డ్యామ్ అంటారు దీన్ని ఇంకొక పేరుగా. సో, ఎవరైనా ఇన్ బిట్వీన్ ఉంటే ఒకసారి వెళ్ళండి. సో, డ్యూరింగ్ ఈవినింగ్ టైమ్స్ వెళ్ళండి. సో, మీకు వ్యూస్ కానీ, లేకపోతే సీనరీస్ కానీ అన్నీ బాగుంటాయి. అండ్ ఇంకొకటేంటంటే ఈ జలాశయంలో అటువైపు ఏదైతే వాటర్ ఎక్కువగా ఉన్నాయో, సో, ఇది మీరు చూస్తుంది వాటర్‌లో రిలీజ్ అయిన తర్వాత ఏరియా అనమాట. సో, అటు సైడ్ ఇప్పుడు వాటర్ ఉన్న ఏరియా ఉండిద్దనమాట. సో, అక్కడేంటంటే బోటింగ్ కూడా చేయొచ్చు. సో, చిల్డ్రన్‌కి ఒక ప్రైస్ ఉంది. అండ్ అడల్ట్స్‌కి ఒక ప్రైస్ ఉంది. సో, మినిమల్ ప్రైసే. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా! సో, ఈ ఏరియా అంతా బోటింగ్ ఏరియాగా యుటిలైజ్ చేస్తున్నారిక్కడ. సో, మేబీ మిమ్మల్ని ఒక 15-20 మినిట్స్ అలా ఒక రౌండ్ తిప్పుతారు బోట్‌లో. చుట్టూరు సీనరీస్ అంతా చూపిస్తూ ఆ కొండలు మొత్తం చూపిస్తూ వాళ్ళొక రౌండ్ లాగా తీసుకెళ్తారు. సో, ఒకసారి నేను ఆల్రెడీ వెళ్ళాను. సో, వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మేబీ ఎవరైనా కిడ్స్ ఉండి లేకపోతే ఎవరైనా చూడాలి అనుకుంటున్నప్పుడు ఒకసారి వెళ్లి ట్రై చేయండి. సో, యాస్ ఎ న్యూబీగా మీకు బాగుంటది చూడ్డానికి. ఎన్వైర్న్‌మెంట్ కానీ, లేకపోతే అక్కడ చాలా ప్లెజెంట్‌గా ఉండిద్ది. చాలా పీస్‌ఫుల్‌గా కూడా ఉండిద్దనమాట. సో, ఇప్పుడు మీరు చూస్తుంది డ్యామ్‌కి ఇటు సైడ్ వ్యూ అనమాట. సో, ఐయామ్ కమింగ్ ఫ్రమ్ టెంపుల్. సో, ఇక్కడ ఏంటంటే ఇంకొక టెంపుల్ కూడా ఉంది దగ్గరలో. మనం డ్యామ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు లాస్ట్‌లో అక్కడ ఒక టెంపుల్ ఉండిద్ది. అది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో, ఎవరైనా సాటర్‌డేస్ వెళ్ళండి. సో, మీకు మంచిగా టెంపుల్ వైబ్స్ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ డ్యామ్ చూసినట్లు ఉండిద్ది. అంతా సీనరీస్ అన్నీ చాలా బాగుంటాయనమాట. సో, ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి. ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.